తెలంగాణ రైజింగ్ 2047 తోని ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందో దానిపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. అన్న చూస్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ అంట నిన్నటి వరకు ఒక లెక్క, సమ్మిట్ తర్వాత నుంచి ఒక లెక్క ఉంటుంది. తన జీవితాంతం కూడా తెలంగాణ రైజింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏంది అసలు అది తెలంగాణ రైజింగ్ అంటే ఏంది నాకు ఏం అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలే. దానికి ఆ పదం ఎవరు చెప్పిండ్రో ఆ పదం పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. రైజింగ్ అంటే సహజంగా మనందరం మనకు తెలిసిన భాషలో పైకి లేవటం, అభివృద్ధి కావడం. మరి గత ఈ 2 సంవత్సరాల కాలంలో తగ్గుతూ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతూ వచ్చింది, సంక్షేమ కార్యక్రమాలు తగ్గుతూ వచ్చినాయి, అభివృద్ధి కార్యక్రమాలు తగ్గుతూ వచ్చినాయి. జిఎస్డిపి పెరగలే. జిఎస్డిపి పెరిగితే కదా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగితే కదా రైజింగ్ అనాలి. తగ్గిందని రైజింగ్ అనేది మొదటిసారి వింటున్నాం మన చరిత్రలో. విచిత్రంగా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కాదు, మనం ఎటు నడుస్తున్నాం అనేది చూస్తారు ప్రజలు. సమాజం అంతా కూడా దాన్ని తీసుకుంటుంది. ఒక పదం దొరికిందని చెప్పి ఆ పదాన్ని పట్టుకొని నేను ఏదో మాట్లాడతా అంటే ఇప్పటిదాకా వేరు, రేపటి నుంచి వేరు అంటే ఏంది? రేపటి నుంచి వెళ్ళి మొత్తం అన్నీ మానేసి మొదలు చెప్పినట్టు కడుపు కట్టుకొని ఉంటాడా రేపటి నుంచి? ఇప్పటిదాకా కమిషన్ల దందాలు అది దీంట్లో దాంట్లోనే ఉన్నా మరి రేపటి నుంచి వెళ్ళి బంద్ చేస్తా అని చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాడు ముఖ్యమంత్రి? అది ఏందో చెప్పాలి. ఇవాళ నుంచి ఇప్పటిదాకా ఇట్లా చేసినాం, ఈ రోజు నుంచి మన డైరెక్షన్ ఇట్లా పోతుంది అని ఏమైనా చెప్పాలి. అదేం కనబడతలేదు అట్లా. ఆయన ఊపిరున్నంత వరకు తెలంగాణ రైజింగ్కి తిరుగులేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏం తెలియలేని మాటలు ఏమి కూడా. ఆయన ఊపిరినంత వరకు తెలంగాణ రైజింగ్, నువ్వు వచ్చిన కాంచే తెలంగాణ ఫాలింగ్ మొదలయ్యి. నువ్వు రావడంతోనే తెలంగాణ ఫాలింగ్ మొదలైంది 2 ఏళ్ళుగా. దానికి ఎవ్వడం మాట్లాడడం కాదు, నువ్వు నేను ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు కదా, లెక్క కదా, నీ ఆర్థిక శాఖ ఇచ్చే లెక్క కదా. ఎంత రెవెన్యూ వచ్చింది, గ్రోత్ రేట్ ఎంత ఉంది, నీకైనా దేశానికైనా ప్రపంచంలో దేనికైనా ఏ ఆర్థిక వ్యవస్థలకైనా మూలమది. ఈ సంవత్సరం నీ ఆదాయం ఎంత, నీ ఖర్చు ఎంత, ఎంత పర్సెంటేజు పైకి వచ్చిండ్రు, అభివృద్ధిలోకి వచ్చింది లెక్క. మా 10 సంవత్సరాల కాలంలో వరుసగా ఇట్లా లేసుకుంటూ వచ్చింది. నువ్వు వచ్చిన మొదటి సంవత్సరం మైనసే, 2వ సంవత్సరం మైనసే. ఇంకెందుకు నేనున్నంతకాలం, ఊపిరినంతకాలం, ఆయన ఊపిరినంతకాలం ఏముంటుంది? ఆయన దందాలు అభివృద్ధి చెందుతుండొచ్చు, ఆయన అభివృద్ధి చెందుతుండొచ్చు. ఈ 2 సంవత్సరాల్లో మాత్రం వాళ్ళ కుటుంబం, వాళ్ళు రైజింగ్ అనే విషయం వాస్తవం. ఆయన కొద్దిమంది మంత్రివర్గ సహచరులు, ఆయన మిత్రులు, ఆయన బంధువులు రైజింగ్ అయిన మాట వాస్తవం. మరి రేపటి నుంచి వెళ్ళి అదే రైజింగ్ ఇంకా స్పీడ్గా ఊపందుకొని పోతుందా 100 కిలోమీటర్ల వేగంతో? లేదా ఇక రేపటి నుంచి వెళ్ళి మేమందరం కూడా అన్నీ మానేసినాం, కడుపు కట్టుకొని మళ్ళీ ఇక ఆ ఆదాయాన్ని ప్రజలకి వచ్చినట్టు చేస్తామని చెప్తాను. ఏందనేది ఇక చెప్పాలి. ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు కావు, ఏదో డైలాగులు కావు, ఒక పదాలని పట్టుకొని పదే పదే వల్లించడం కాదు. నేను రోడ్ మ్యాప్ ఏంది, దేని ద్వారా నువ్వు రైజ్ చేస్తావు? ఉన్న స్థితి నుంచి వెళ్ళి కొంచెం లేవడాన్ని రైజింగ్ అంటారు, ఉన్న స్థితి నుంచి కొంచెం పైకి లేవడాన్ని రైజింగ్ అంటారు. కింది పోవడాన్ని అనరు మనకు తెలిసి. చెప్తారు కదా క్యూరు, ప్యూరు, రేరు అంటూ అని చెప్పేసి కొత్త 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 పదాలు కొత్త కొత్త తీసుకొస్తున్నారు కదా స్కీమ్కి సంబంధించి. అదే కదా మనం చెప్తుంది. ఈ పదాలతోని, ఈ డాంబికాలతోని కాదు, ప్రాక్టికల్గా ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. నీ ప్రవర్తన ప్రజలకు కనపడాలి, నీ అడుగులు అటువైపు ఉండాలి, అది పైకి లేస్తున్నట్టు కనపడాలి. రోజు రోజుకు గోతులు పడుతున్న పరిస్థితి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉంటే ఈ పదాలన్నీ పడికట్టు పదాలని పట్టుకొని మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ఏమంటారు మరి గ్లోబల్ సమ్మిట్ పేరున లక్షల కోట్లు డబ్బులు పెడుతుంది ప్రభుత్వం, అదంతా వేస్ట్ అంటారా? తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు, నమ్మట్లేదా ఏంటి? ఏం చెప్తారు? మనం చూసినాం, దావోస్లో చూసినాం, ఆ తర్వాత ఇక్కడ కూడా చూసినాం, ఈ అమెరికా పర్యటనలు చూసినాం. లేని కంపెనీల పేరు మీద అగ్రిమెంట్లు, ఒప్పందాలు అయినట్టు, మొత్తం లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు. ఇప్పటి వరకు మీకు తెలిసి ఎక్కడన్నా ఒక 100 కోట్ల కంపెనీ వచ్చి ఫౌండేషన్ చేసినట్టు చూసినాం మనం ఏదైనా ఒక్కటి? ఇప్పటివరకు జరగలే. ఇక ఇప్పుడు ఇది కూడా అంతే ఉంటుంది, అందుకు మించి ఏం లేదు. అంతెందుకు, అసలు నువ్వు వీళ్ళు పెట్టిన జాగేందో కూడా చెప్పలేకపోతున్నవాడ.
అసలు ఆ జాగా ఏంటిది, ఏ జాగాలో పెట్టినావు, ఈ జాగా ఏ పర్పస్లో తీసుకుంది కదా ప్రభుత్వం అన్న విషయాన్ని చెప్పలేకపోతున్నావు. వాస్తవానికి ఇవాళ మా ప్రభుత్వం వచ్చుంటే, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చుంటే ఇలా అద్భుతమైన ఫార్మసిటీ నిర్మాణం అవుతుండే. అక్కడ మొత్తం ఆ ప్రాంతమే ఊహించినంత అభివృద్ధి ఉంటుండే. ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్న కాలుష్య కారకులైన ఫార్మా మొత్తం కూడా ఇక్కడికి తరలించి ఇప్పటికీ బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తుంటుంది. కానీ నువ్వు ఏం చేస్తావో తెలియదు. కోర్టుకు ఒక తీరు, బయట ఒక తీరు, అబద్ధాలు. పొద్దున్న లేస్తే ప్రతి క్షణం అబద్ధమే నువ్వు చేస్తున్నది. కాసోయే లేదు నీకు. ఈ జాగా ఫార్మసిటీ కొరకు తీసుకుంది మా ప్రభుత్వం, ఇగో ఇది 13,000 ఎకరాలు అనే మాట ఏమైనా మాట్లాడుతున్నాడా? లేదు. ఏదో ఫ్యూచరే లేదు, ఫ్యూచర్ సిటీ అంటాడు. ఆయనకే ఫ్యూచర్ లేదు. ఈ ఫ్యూచర్ సిటీ ఆయన నిర్మాణం చేస్తాడు. ఇప్పటివరకు ఎవడు సిటీలను నిర్మాణం చేయలే. ప్రపంచంలో సిటీని ఎవడు కూడా నిర్మాణం చేయలే. ప్రజలు చేసుకున్నారు. ప్రభుత్వం ఒక ప్లానింగ్ చేసేస్తే ప్రజలు చేసుకున్నారు. ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుంది, జరిగే అభివృద్ధిని రెగ్యులేట్ చేస్తుంది. కానీ ప్రభుత్వమే లక్షల కోట్లు పెట్టి ఇండ్లు కట్టించుడు, బంగ్లాలు కట్టించుడు చెయ్యదు. అది తెలియక, జ్ఞానం లేక, ఆ అనుభవం లేక, అపరిపక్వత, అజ్ఞానం, మూర్ఖత్వం ఇవన్నీ కలగలిసి ఉన్న మనిషి రేవంత్ రెడ్డి. కాబట్టి పాపం వాళ్ళు చెప్పిందో పదం, వీళ్ళు చెప్పిందో పదం, వాళ్ళు మాట్లాడిందో పదం, వీళ్ళు మాట్లాడిందో పదం తీసుకొని ఆ పడికట్టు పదాలతో నడుపుతున్నాడు. మీరేమో రైజింగ్ లేదు, అంతా ఫాలింగ్ అంటున్నారు. ముఖ్యమంత్రి మాత్రం మా అభివృద్ధి, మా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు, పక్క దేశాలతో, చైనా, జపాన్ లాంటి దేశాలతో మేము పోటీ పడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఏం నవ్వుకుంటున్నారు ప్రజలు? ఏం తెలుసు ఆయనకు అసలు? చైనాలో అభివృద్ధి ఏముంది, రష్యాలో అభివృద్ధి ఎట్లా ఉంది, ఇంకో దేశంలో ఎట్లా ఉంది, ఏం తెలుసు ఆయనకు అసలు? వాటి పరిణామాలు ఏంది, ఎట్లా పరిణితి చెందినాయి, ఎట్లా వచ్చినాయి ఆ సమాజాలు, ఎట్లా ఎదిగినాయి, ఏం తెలుసు ఆయనకు? ఆయన భూమి కనబడితే గీతలు కొట్టి అమ్ముకునే దందా తప్ప ఇంకోటి ఏం తెలుసు అసలు ఆయనకి? ప్రపంచ చరిత్ర ఏం తెలుసు, ఆ దేశాల గురించి ఏం తెలుసు? ఇవాళ మాట్లాడిన దానికి రేపు పొద్దునే లేదా? ఓ సినిమా యాక్టర్ గురించి వెళ్ళి నెగిటివ్ మాట్లాడితే మళ్ళీ తెచ్చి అవార్డు ఇస్తేవి, తెల్లారి జైలు పెడితే మళ్ళీ తీసుకొచ్చి అవార్డు ఇస్తేవి, జైల్లో పెడితే ఇప్పుడు సబ్మిట్ తీసుకోబడితేవి. ట్రంప్ను అసలు ఆయన ఎవరు ఈ దేశం గురించి మాట్లాడడానికి అని మాట్లాడితే ఇలా ట్రంప్ పేరు పెడతా అనబడితేవి. నవ్వుకోవట్లే ప్రజలు? ఈ పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉంది అని మాట్లాడుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారు. పిచ్చివాడి చేతికి రాయించినట్టే ఉంది. ఏం పరిపాలన ఇది? ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఇప్పటికే ఉంటాడో తెల్లారే ఉంటాడో తెలియదు. మన అయ్యాల తిడతాడు, తెల్లారి పోగొడతాడు, ఇలా పోగి తిడతాడు, తెల్లారి తిడతాడు. ఇట్లా మాట్లాడుకుంటారు ఆయన గురించి. పక్కన పెడితే పొలిటికల్ కామెంట్స్ సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కనీసం మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ను చూస్తే ఇప్పుడు సర్పంచ్లను కలిసే స్థాయికి దిగజారిపోయిండు అని చెప్పేసి కేసీఆర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. వాటికి మళ్ళీ మాటలని మాట్లాడకు. మీరు కూడా ఈ ప్రశ్న కరెక్ట్ కాదు. అదో స్టాండర్డ్ లేని స్థాయి లేని మనిషి మాట్లాడిన మాట, అది పనికి మాలేదు. సర్పంచ్ చూస్తే సర్పంచ్ మనిషి కాడా? అంటే ఈయన దృష్టిలో సర్పంచులు గౌరవం ఇవ్వద్దన్నట్ట? సర్పంచులు పనికి మాలని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండేవాడు అన్న మాట్లాడే మాటేనే అసలేదు. ఓ సర్పంచ్ వస్తే, ఓ మహిళా సర్పంచ్ వస్తే గౌరవించి చాలా గొప్పతే ఏకగ్రీవం అయిందని చెప్పి సర్పంచ్ వచ్చినప్పుడు, సొంత ఊరు సర్పంచ్ వస్తే గౌరవించే సంస్కారం నీకు లేకపోవచ్చు. ఇవాళ నీకు ఏందో అనిపిస్తుంది ముఖ్యమంత్రి పదవి. కేసీఆర్కు చాలా చిన్నది అది. కేసీఆర్ ఆలోచనల ముందు, కేసీఆర్ యొక్క ప్రజ్ఞత ముందు ముఖ్యమంత్రి పదవే ఒక చిన్నది. కాబట్టి ముఖ్యమంత్రి పదవిని ఎట్లా గౌరవిస్తాడో కేసీఆర్ సర్పంచ్ పదవిని కూడా అట్లే గౌరవిస్తాడు. ఇలా గ్రామాలే పట్టుకొమ్మలు. మనం అభివృద్ధి అని మాట్లాడితే ఏడ అభివృద్ధి మన నోట్లో అవుతుంది? అభివృద్ధి నువ్వు చేసే అభివృద్ధి అయితే ఆ గ్రామంలో కావాలి, లే పట్టణంలో, ఆ వార్డులో కావాలి, ఆ బస్తీలలో, ఆ గల్లీలలో కదా అభివృద్ధి. మనం చేసేదాన్ని అంతటినీ కార్యరూపంలో తీసుకొచ్చేది వాళ్ళే కదా. ఇక ఆ సర్పంచుల గురించి ఆ రకంగా మాట్లాడే హీన సంస్కృతి రేవంత్ రెడ్డిది. తనకు తాను ఎందుకు గొప్పగా ఊహించుకొని ముఖ్యమంత్రి ఒక సర్పంచ్ని గౌరవిస్తే దాన్ని కూడా తెలుసుకునే జ్ఞానం లేదు. నేర్చుకో కేసీఆర్ని చూసి. ఇలా నువ్వేంది, నీ చక్కదనం ఏంది? నీ మంత్రులు ఏం మాట్లాడుకుంటారు చూడు నీ గురించి.
ఏం బూతు పదాలు నీ గురించి మాట్లాడుకుంటే ఒక మంత్రికి ఇంకో మంత్రి ఫోన్ చేస్తే నీ గురించి వస్తే మొట్టమొదలు బూతు పదం తప్ప ఇంకోటి రాదు. నీ అంతరాత్మకు కూడా తెలుసు. మాతో మాట్లాడేటప్పుడు అంటలేరా అసెంబ్లీలో? అదే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా ఉంటుంది. నీ శాసనసభ్యులు, నీ మంత్రులు నీ గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూసుకో. ఇప్పుడు క్యాబినెట్ సంబంధించిన విషయాలన్నీ అసలు మీకు ఎట్లా తెలుస్తున్నాయని చెప్పేసి కూడా మొన్న ఒక విజిలెన్స్ కమిటీ వేసారు. దానికి సంబంధించి ఒక 2 అధికారులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. ఎట్లా అంటే ఉన్నారా మీకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ప్రభుత్వంలో కానీ అధికార గణంలో కానీ ఉన్నారు? మంత్రులు కూడా చర్చించుకుంటున్నారు. క్యాబినెట్లో చర్చకు జరగ 100% అభివృద్ధిని కోరుకునే వాళ్ళు, అవినీతి రహిత పాలన కోరుకునే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళందరూ కూడా కేసీఆర్ అభిమానులే, మా అభిమానులే. అందులో సందేహం ఏం లేదు. నీ వెంట ఉండి నీవు లీకులు ఇస్తున్నారు అంటేనే నీ మీద వాళ్ళకి అభిప్రాయం ఉంది. నువ్వు చేసే పని మీద అభిప్రాయం ఉంది. అసలు మొట్టమొదలు లీకు గురించి వెళ్ళి మాట్లాడితేనే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు తీసింది జీవో తీయాలంటే ప్రాసెస్ ఉంటుంది. జీవో పబ్లిక్లో పెట్టాల్సిందే. నువ్వు ఎందుకు దొంగలాగా విచారణ చేస్తున్నావు? నాకు అర్థం కాలే. నువ్వు దొంగతనం చేసి దాంట్లో దొరికిపోయి నా దొంగతనాన్ని ఎట్లా పట్టుకున్నాడు, పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ఎవడు, పట్టుకున్నోడు ఇలా చెప్పినోడు ఎవడు అని చెప్పి సాక్షులు ఎవరు అని వెతుకుతున్నావు అంటే ఏందన్నట్టు? నువ్వు చేసిన దొంగతనాన్ని తప్పని అనుకోవటం లేవు. నువ్వు ఆ దొంగతనాన్ని ఎవడు చూసిండు, ఎట్లా చూసిండు అని మాట్లాడుతున్నావు. అంటే దాంట్లో అర్థమైపోయింది నువ్వు నీ దాంట్లో ఉండి లీకులు ఇస్తున్నారు అంటేనే నీకు విశ్వాసం లేదు. నీకు వాళ్ళ మీద విశ్వాసం లేదు, వాళ్ళకి నీ మీద విశ్వాసం లేదు. కేటీఆర్ గురించి కూడా కొన్ని హాట్ కామెంట్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నంత వరకు కేటీఆరే పార్టీకి పెద్ద గుదిబండ. కేటీఆర్ ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నంత వరకు ఏ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ గెలవదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ రేపు మళ్ళీ బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది 100 సీట్లతోని. ఇదే రేవంత్ ఇట్లా నిలబడి చూస్తుంటాడు బ్రహ్మాండంగా. కేటీఆర్ నాయకత్వంలోనే ముందు పోతుంది, అందులో సందేహం ఏం లేదు. కానీ మీరు ఒక మాట ఎక్కడైనా కాంగ్రెస్ నాయకులకి ఈ చిన్న చిన్న ఏదైనా అంటారు కదా, అటువంటివి పెట్టి చూడండి. వాళ్ళ మంత్రులకు కావచ్చు, లై డిటెక్టర్లు కూడా కాదు, ఏదైనా బగ్గులు ఉంటే పెట్టండి. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వినండి. వీళ్ళ మంత్రులు ఈయన గురించి ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళ కింది స్థాయి కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు. ప్రజలైతే బహిరంగానే చెప్తున్నారు, మేము ఓటేసి తప్పు చేసినాం, మా చెప్తాం మేము కొట్టుకుంటున్నాం అని ప్రజలైతే బహిరంగానే చెప్తున్నారు. ఈ వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు 100 మంది మాకు ఫోన్లు చేస్తుంటారు, కలుస్తుంటారు. అన్నా మీకు బంగారు పొలంలో పెట్టి అప్పచెప్తాడే రేవంత్ రెడ్డి, మీకు వేరే వాళ్ళు అక్కర్లేదే, మీకు ఆయనే పెద్ద కార్యకర్త, మా పార్టీని కథం చేసిపోతానికి వచ్చిండు, శాశ్వతంగా భూస్థాపితం చేసిపోతానికి వచ్చిండే మా పార్టీలకు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఇక దాంట్లో నుంచి ఆక్రోశం నుంచి పాపం కేటీఆర్ మీద ఏడుస్తున్నాడు, అంతమించి ఏం లేదు. కేటీఆర్ ఆ స్థాయిలో పనిచేస్తున్నాడు కాబట్టే కేటీఆర్ కూడా తలుచుకుంటున్నాడు ఈయన. కవిత కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. మొన్నటిదాకా మంత్రులు ఏదైతే మాజీ మంత్రులు చేసి ఒక నిమిషం చెప్పాను, మాజీ మంత్రులు టార్గెట్ చేసింది. మొన్న కేసీఆర్ దత్తత గ్రామంకి సంబంధించి కూడా ధరణి వల్ల కేసీఆర్ లక్ష్మపూర్ గ్రామంలో రైతులకు కూడా చాలా నష్టం జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎక్కడికి పోయినా మంత్రుల అంటే మాజీ మంత్రులకు సంబంధించి భూ సమస్యలు, భూదందాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఏంటి కవిత టార్గెట్ ఏమనుకుంటున్నారు? అసలు సింపుల్ అర్థమవుతలేదు, అందరికీ అర్థమైంది, సాధారణ ప్రజలకు కూడా. రేవంత్ రెడ్డి అంటే టీం నోటి నుంచి ఏం మాటలు వచ్చినాయో ఇంతకాలం ఈ కొత్త గొంతు నుంచి కూడా గవే వస్తున్నాయి అని చెప్పి పెద్దగా నాకు అంత స్పందించాల్సిన అవసరం ఏం కనబడతలే ఈ విషయంలో. అంటే కవిత వ్యాఖ్యలు మనకు రేవంత్ రెడ్డి ఉన్నారంటారా, ఏమంటారు? నేను ఏమంటున్నా, వాళ్ళ మాటల్ని వీరు వినిపిస్తున్నారు. మళ్ళీ ఎక్కడ వేరే ఏ జిల్లాకు పోయినా గతంలో రేవంత్ రెడ్డి వాళ్ళ మనుషులు ఏమేమైతే మాట్లాడినరో ఆ మాటలనే మళ్ళీ వాళ్ళ కొత్తగా పోయి ఆ జిల్లాలో పోయినప్పుడు వినిపిస్తున్నారు, ఇంకొకటి వినిపిస్తున్నారు. గంతే, కొత్తగా మళ్ళీ దాంట్లో ఉన్నదేముంది, విషయం ఏముంది? ఇంకోటి ఏంటంటే అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. అంటే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టి నేను జనం బాట పడుతున్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి పదే. వాస్తవానికి మీరే అనవసరంగా ఎక్కువసేపు ప్రశ్నలు ఇస్తున్నారు ఈ విషయంలో, ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నారు అనవసరంగా. ఖచ్చితంగా కవితను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి వచ్చినాక తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్ జరుగుతుంది, అది అందరికీ తెలుసు. గణాంకాలు చెప్తున్నాయి, ఆర్థిక శాఖకు సంబంధించి గణాంకాలు చూస్తుంటే కూడా చాలా వరకు అర్థమవుతున్న పరిస్థితి. రైజింగ్ అయింది, కేవలం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే రైజింగ్ అయ్యారు. బట్టి తెలంగాణ ఎట్టి పరిస్థితిలో ఈ 2 ఏళ్లలో రైజింగ్ అయితే కాలేదు. సో కవిత వ్యాఖ్యలకు సంబంధించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే కేటీఆర్ నాయకత్వంలోనే రానున్న ఎన్నికల్లో 100 సీట్లకు పైగా అసెంబ్లీలో మేము గెలిచి మళ్ళీ అధికారం చేపడతామని చెప్పేసి
చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కేసీఆర్ కూడా సర్పంచ్లు కలిసిన విషయం సంబంధించి కూడా సర్పంచ్లు అంటే అంత చిన్న చూపా ముఖ్యమంత్రికి అని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.